నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. రీసెంట్గా జరిగినటువంటి బ్యాంకర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్పిఏలు అయినటువంటి రైతుల ఖాతాలను డీఫాల్టర్లుగా చేయబోతున్నట్లుగా ఆ బ్యాంకర్లు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఎన్పిఏలు అంటే ఏంటిదనంటే ఎవరైతే రైతు ఖాతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు బ్యాంకులో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోతే, సుదీర్ఘకాలంగా అంటే రైతులు రుణాలు తీసుకొని చెల్లించకపోతే వాటిని ఎన్పిఎల్గా చేస్తారు. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అని. దాదాపు రాష్ట్రంలో 7 లక్షల దగ్గర 7 లక్షల రైతుల ఖాతాలను ఎన్పిఎల్గా నమోదు చేయబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఎంత దారుణం అంటే ఎన్పిఎల్గా ఒక్కసారి ఇట్లా బ్యాంకులు నమోదు చేసుకున్నట్లయితే ఎవరైతే వడ్డీలు కడతలేరో, ఎవరైతే రుణాలు కడతలేరో, తీసుకున్నటువంటి రుణాలు అప్పు తెచ్చుకొని కట్టకపోతే వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తుంది. ఎన్పిఏ చేస్తే వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తారు. అట్లానే వారికి బ్యాంకు ద్వారా వచ్చేటువంటి ఇతర ఎట్లాంటి లబ్ధి పొందలేరు, వాళ్ళు లబ్ధి పొందలేరు. మళ్ళీ ఫ్యూచర్లో కూడా వేరే బ్యాంకుల నుండి కూడా వాళ్ళకు అసలు రుణాలు లభించాయి, లోన్స్ రావు, ఎట్లాంటి లోన్స్ రావు. ఎంత దారుణం అండి ఇది. బీఆర్ఎస్ హయాంలో రైతుల రుణమాఫీ చేస్తాం, తెచ్చుకోండి రుణమాఫీ చేస్తాం అంటేనే కదా రైతులందరూ తెచ్చుకున్నారు. అప్పుడు రైతులందరూ తెచ్చుకున్నటువంటి రుణమాఫీ అయిందా? రుణమాఫీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతును రాజుగా చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే చేసింది రైతుల రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇప్పుడే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, ఇది ఎవరు చేసిన అన్యాయం రైతులకు? మీరేం చెప్పిండ్రు? ఎలక్షన్ల టైంలో 1,00,000 లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఎంతమందికి మాఫీ చేసిండ్రు? విడుదల వారిగా మాఫీ చేస్తామన్నారు 4 టర్మ్లో. ఏది రుణమాఫీ? ఏది? ఎంతమందికి అయింది? అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇది ఎవరు చేసినటువంటి మిస్టేక్ ఇది. రుణమాఫీ చేస్తామని మీరు చెప్తేనే కదా రైతులందరూ పోయి తెచ్చుకున్నది. ఏది రుణమాఫీ? ఎంతమందికి అయింది? వీళ్ళందరికీ సమాధానం మొబైల్ చెప్తారు. ఇప్పుడు మళ్ళా వెనుకటి పరిస్థితి వచ్చే కాలం అయింది. ఇప్పుడు వాళ్ళు అసలు వడ్డీలే కట్టలేకపోతా ఉన్నారు. రైతులు వడ్డీలు కట్టి రెన్యువల్ కూడా చేసుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతారు? ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరేమో అధికారం నుండి ప్రతిపక్షంలో పోయినరు. ఇప్పుడు దగ్గర 7 లక్షల ఖాతాలు చేస్తే 7 లక్షల మంది రైతుల పొట్టగొట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ కూడా రోడ్ల మీకు వచ్చిన పరిస్థితి. మళ్ళీ రైతులందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అట్లీస్ట్ ఇప్పుడు ఏం చెప్తుంది? ఇప్పుడు అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అంటే, ఎవరైతే ₹1,00,000 రుణమాఫీ అవుతుందో వాళ్ళందరూ కూడా పోయి తెచ్చుకోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, అధికారంలోకి రాగానే 9వ తారీఖు రోజున రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ దాదాపు 50 రోజులు గడుస్తూ ఉన్నది ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ పైన ఎట్లాంటి స్పందన లేదు. దయచేసి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్ను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 7 లక్షల మంది రైతుల యొక్క జీవితాల మీద ముడిపడినటువంటి అంశం. దీనికి కారణం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అట్లీస్ట్ మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకొని రైతులకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రైతులను ఆదుకోండి. రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే రైతుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశం, వాళ్ళ బతుకులతోని ముడిపడినటువంటి అంశం. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయం తీసుకొని రైతులకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం.